ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమా 8:28. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అవును అయితే మీ జీవితానికి సంబంధించి దేవునికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని ఖచ్చితంగా తెలుసుకోండి. ఇర్మియా 29:11 తెలుసుకొని కంఠస్థం చేసిన తర్వాత కూడా దేవుడు హానికరమైన ప్రణాళికలు కలిగి ఉండని వాడు అని తెలిసి కూడా మనం ఇంకా చాలా చిన్న సమస్యల కోసం ఆందోళన చెందుతున్నాము. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నంత కాలం ఆయన మీ జీవితంపై నియంత్రణలో ఉంటాడు. మీకు ఎంత అవసరమో మరియు మీరు ఎంత ఇబ్బందిని భరించగలరో అతని నిర్ణయిస్తాడు. మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాలో ఆయనకు బాగా తెలుసు. అతను మీ జీవితంలోని ప్రతి చిన్న వివరాలను పట్టించుకుంటున్నాడు. మీరు సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థనలో కూడా దేవుడు గుర్తుంచుకుంటాడు. మీరు ఆ కన్నీళ్లను మర్చిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు వాటన్నిటినీ సేకరిస్తాడు. అతను మీకు అవసరమైన సమయానికి సరిగ్గా సమాధానమిస్తాడు. మీ ఆరోగ్యం లేదా మీ కెరీర్ లేదా మీ కుటుంబం మాత్రమే కాదు, మీరు ఆయనను ప్రేమించినప్పుడే దేవుడు అన్ని విషయాలలో మంచి కోసం పనిచేస్తాడు. ప్రభువును ప్రేమించండి మరియు మీ జీవితంలో అతని శక్తివంతమైన హస్తాన్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.